హాయ్ హలో నమస్తే అండి. చూస్తున్నారు కదా ఇల్లు. ఈ హౌస్ అయితే సేల్స్కి అయితే రెడీగా ఉంది. చూడండి, నేను నైట్ తీస్తున్నానండి వీడియో, అందువల్ల ఏంటంటే ఇలా కనిపిస్తుంది. పొగలైతే వేరే కలర్గా కనిపిస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తారా అండి. ఇదైతే కార్ పార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు. చూసారు కదా, పైన సీలింగ్ చూడండి. ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసుకోవచ్చు, బైకులు పెట్టుకోవచ్చు. చూడండి, ఈ పక్క కూడా ఒక బాత్రూమ్ ఉందండి. ఆ మెట్ల పక్కన కనిపిస్తుంది కదా, ఇది ఒక బాత్రూము. చూడండి, బాత్రూమ్ అన్నమాట ఇది. ఇంకా లోపలికైతే వెళ్దాం రండి. ఇది వచ్చి వెయిటింగ్ హాల్ అండి. చూడండి, వెయిటింగ్ హాల్ ఎదురుగా ఉంది. చూడండి, టీవీ పెట్టుకునే దానికి ఇచ్చారు. చూడండి, అవతల వచ్చి డైనింగ్ హాల్ అండి. అది కూడా చూపిస్తాను మీకు. వెయిటింగ్ హాల్లోంచి బెడ్రూమ్లోకి అయితే వెళ్తున్నామండి మనం. చూడండి, ఇది బెడ్రూము. చూస్తున్నారుగా, ఆ ఎదురుగా ఉండేది బాత్రూమ్, అది కూడా చూపిస్తాను. చూడండి, ఇది బెడ్రూమ్. అది ఎదురుగా ఉండేది వెయిటింగ్ హాల్ అనమాట. చూస్తున్నారు కదా. చూడండి, మీకు సీలింగ్ కూడా చూపిస్తాను నేను. బెడ్రూమ్ సీలింగ్ అండి ఇది. చూడండి, డిజైన్ ఎలాగుందో చూసారు కదా. ఈ బెడ్రూమ్ సీలింగ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇది వచ్చి స్టోరేజ్ అండి. చూడండి, ఇట్లా లాగితే కనపడుతుంది అనమాట. మనం ఏదన్నా సామాన్లు పెట్టుకునేదానికి, వస్తువులు పెట్టుకునేదానికి, అంటే ఈ బెడ్రూమ్ సంబంధించింది అనమాట ఇది. దీనైతే వేసేద్దాం. ఇక్కడ దీని కూడా అయితే లాగేస్తామండి. ఇప్పుడైతే మనమైతే మీకు బాత్రూమ్ చూపిస్తానండి నేను. దీన్ని లాగితే మనకు కనపడుతుంది అనమాట. చూసారు కదా, అంటే ఈ బెడ్రూమ్ సంబంధించిన బాత్రూమ్ ఇది. లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. చూడండి, చూసారు కదా. ఇదన్నమాట. ఇది వచ్చి షవరు. చూడండి, సీట్ అన్నమాట. ఇప్పుడు మీరు చూసే సీలింగ్ వచ్చి వెయిటింగ్ హాల్ లేదండి. అంటే మనం బెడ్రూమ్లోంచి ఫస్ట్ మనం ఎంటర్ అయ్యాం కదా వెయిటింగ్ హాల్, ఆ వెయిటింగ్ హాల్లోకి అయితే వచ్చేస్తున్నాం అనమాట. ఆ వెయిటింగ్ హాల్ సీలింగు చూడండి. ఇదంతా వెయిటింగ్ హాల్ అనమాట. ఈ వెయిటింగ్ హాల్ చూపించిన తర్వాత మీకు డైనింగ్ హాల్ చూపిస్తానండి. డైనింగ్ హాల్, కిచెన్ కూడా చూపిస్తాను. అది వచ్చి వాకిల్ అనమాట. మనకైతే తూర్పు వాకిల్ ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు మనం డైనింగ్ హాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చి డైనింగ్ హాలు. అదిగో ఎదురుగ్గా ఉంది కదా, అది దేవుడి గది. మీకు చూపిస్తాను చూడండి. ఇది దేవుడి గది అండి.
చూశారు కదా, ఇదేనమాట దేవుడి గది. ఇప్పుడు మీకైతే కిచెన్ రూమ్ చూపిస్తాను. అగో ఎదురుగా ఉంది కదా, అదైతే కిచెన్ రూము. చూశారు కదా, లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఈ మొత్తం చూశారు కదండి, ఇదైతే కిచెన్ రూము. చూడండి, ఇది మొత్తం కిచెన్ రూమే. కిచెన్ అయితే చూశారు కదండి. ఇప్పుడు మీకు ఈ డైనింగ్ హాల్ పైన సీలింగ్ ఉంది కదా, ఆ సీలింగ్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. పైన సీలింగ్ చూడండి ఎలాగుందో. ఇది ఒక డిజైన్ అనమాట. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క డిజైన్ పెట్టారండి సీలింగ్కి. చూస్తున్నారు కదా, దీనికైతే ఈ డిజైన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనమైతే బెడ్రూమ్ లెక్కైతే వెళ్ళిపోదాం. ఇందాకలో బెడ్రూమ్ చూపించాను కదండి, ఇదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు. మీకైతే ఒక బెడ్రూమ్ చూపించాను, ఇప్పుడు రెండో బెడ్రూమ్ అయితే చూపిస్తాను. మనమైతే ఇప్పుడు బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాము. చూసారా ఈ డిజైన్ కూడా ఎలాగుందో. ఇప్పుడు మీకు బాత్రూమ్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చి ఈ బెడ్రూమ్కి వచ్చి బాత్రూమ్ అండి ఇది. చూడండి, బాత్రూమ్ అన్నమాట. చూశారు కదా, ఇది కూడా స్టోరేజ్ చేయండి. చూసారు కదా, ఇదైతే కొంచెం ఖాళీగా వదిలేశారు ఈ పక్క. చూడండి, ఖాళీగా ఉందన్నమాట. చూడండి, ఈ పక్క అయితే ఇచ్చారు, అంటే సామాన్లు పెట్టుకునే దానికి ఈ పక్క అయితే పెట్టారు. ఆ పక్క అయితే ఖాళీగా వదిలేశారు. ఇదంతా స్టోరేజే. మనం ఏదన్నా వస్తువులు పెట్టుకోవాలంటే స్టోరేజ్ అన్నమాట. ఇది వచ్చి కిటికీ. చూశారు కదా బెడ్రూము. ఇప్పుడైతే మీకు పైన సీలింగ్ చూపిస్తాను. పైన సీలింగ్ చూడండి ఎలాగుందో. ఈ బెడ్రూమ్కి సీలింగ్ అయితే ఈ మోడల్ ఇచ్చాడు. ఇప్పుడు మనం అయితే బయటకైతే వెళ్ళిపోదామండి. మీకు ఫోన్ నెంబర్ అయితే లాస్ట్లో పెడతానండి. ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి అయితే మీరు కనుక్కోవచ్చు. అలాగే థంబ్నెయిల్లో కూడా ఫోన్ నెంబర్ పెడతాను, మీరు ఫోన్ చేసి అయితే కనుక్కోవచ్చు. ఇంతకీ ఏరియా ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వచ్చి గుండ్లపాలెం అండి, ధనలక్ష్మీపురంకి దగ్గరలో ఉంటుందన్నమాట. మనమైతే వెయిటింగ్ హాల్లోకి అయితే వచ్చేసాము. చూసారు కదా,
అది వచ్చి ఫస్ట్ మీకు చూపించాను కదా బెడ్రూము, అదనమాట. ఇప్పుడు మనమైతే చూడండి, మనమైతే ఇంకా బయటకైతే వెళ్ళిపోదాము. చూశారు కదా, ఇప్పుడు మనమైతే బయటకు వచ్చేసామండి. చూస్తున్నారు కదా, ఈ హౌస్ రేట్ వచ్చి 75 లక్షలు చెప్తున్నారండి. మీరు ఫోన్ చేసి, నేను పెట్టిన నెంబర్కి అయితే ఫోన్ చేసి మాట్లాడితే డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడిస్తాడు అబ్బాయి. ఎందుకంటే ఇక్కడ స్థలాల రేటు కూడా ఎక్కువ ఉన్నాయండి, అందువల్లే వీళ్ళు 75 చెప్తున్నారు. చూశారు కదా, ఇదేనండి వీడియో, ఇంతవరకేను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్.